స్టూడెంట్. అలాగే మొత్తం కలిపి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ సాయిరామ దేవాలయంలో నూతన సంవత్సరం 2026 సందర్భంగా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని సేవిస్తూ ప్రతి గురువారం ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. శ్రీ సాయినాథుని అన్న ప్రసాద కార్యక్రమంలో ప్రతి గురువారం శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ సేవలో పాల్గొంటూ ఆలయంలో మరిన్ని సేవలు నిర్వహిస్తున్నారు. వస్తే మా వాళ్ళు వస్తారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏఎస్ చంద్రకర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి ప్రవీణ్ కుమార్, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వేరువేరు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను మరియు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఆర్థికంగా 4వ స్థానంలో నుంచి 3వ స్థానానికి చేరుకోవడం గర్వకారణం అని, దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఏ ఆపద వచ్చినా అందరూ స్పందించాలని సూచించారు. శ్రీశైలం చైర్మన్ సామాజిక కార్యక్రమాలను అభినందించారు. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించడం తనకు ధన్యమైన అనుభవం అని, 11 భాషల్లో నటించిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పక్కనే రమేష్ గారు శ్రీశైలం చైర్మన్ గారు ఉన్నారు. నారాయణ మా అభిమాని, ఇక్కడ యూనివర్సిటీ పిహెచ్డి భుజమ్మ, వీళ్ళందరూ ఈరోజు రావాలని ఉంది మాతో పాటు. సరే ట్రై చేద్దామని చెప్పి మా నారాయణ ట్రై చేస్తే దొరికింది. ప్లస్ లోపల కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఏం లేదు, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి. ప్రతి సంవత్సరం మనం అదే కోరుకుంటాం. అందరికి బాగుండాలి. ఆర్థిక విషయం, ఆరోగ్య విషయం, అధికార విషయం. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కదా అభిమానులు వాళ్ళందరికీ నేను చేతులైతే నమస్కారం పెట్టి వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మనకు కలిసి. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తిరుమల శ్రీ
శ్రీవారిని ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పూర్తి స్థాయిగా సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. క్యూ లైన్లలోని భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అందిస్తున్నారు. భక్తులు ప్రవేశ మార్గాలను, దర్శన సమయాలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తెలుసుకుని అధికారుల సూచనలను గమనిస్తూ వైకుంఠం ద్వార దర్శనాన్ని సమన్వయం పాటిస్తూ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూస్తుంది. మీరు సపోర్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ క్యూ లైన్కి రావాల్సి ఉంటుంది. సో ఈ సందర్భం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొనిదెల గ్రామంలో రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని రీసర్వే అనంతరం మంజూరు చేసిన పట్టాదారు పుస్తకాలు నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నాగజ్యోతి, ఎంఆర్ఓ శ్రీనివాసులు మరియు ఇతర రెవెన్యూ అధికారులు కూడా పాల్గొన్నారు. పార్టీని అంతిమంగా మనం పని చేయాల్సింది పార్టీకి. నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే మనకి ఎన్నున్నప్పటికీ కూడా మన గ్రామంలో ఐక్యతగా ఉండి మన పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలా. అంటే మీ గ్రామానికి పార్టీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, శివానంద రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏందనేది మీరందరూ గమనించుకోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఇందాక చెప్పినట్లు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మనలో మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా పార్టీని అంతిమంగా మనం పని చేయాల్సింది పార్టీకి. నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం. ప్రకాశం జిల్లా వేటపాలెం మండల కేంద్రంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ శిబిరాన్ని కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు సౌజన్యంతో టీడీపీ సీనియర్ నేతలు గొల్లప్రోలు కృష్ణ జన్మదినం పురస్కరించుకుని నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన క్యాంపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్యుల సలహాలు, పరీక్షలు పొందారు. అవసరమైన మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. अरे बिस्किट पैकेट ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో రైతులకు పట్టదారు పాసు పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు భూమి హక్కుల స్పష్టతను ఇస్తూ బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల పొందికను సులభతరం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సొసైటీ ప్రెసిడెంట్ సరిపల్లి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. దగ్గరే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అందరికి ఇస్తారండి. మీరు ఓకే సార్, పక్కన సాగండి.
వస్తుంటే చల్లండి అంతే నెత్తి మీద కాదు. పల్లవాడ తీసుకెళ్ళండి. చేతుల దగ్గరే హనుమకొండ జిల్లాలో అదనపు కలెక్టర్గా రవి పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రవి ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్డీఓగా విధులు నిర్వహించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు ప్రజల సమస్యల పరిష్కారాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని విజన్ యాక్షన్ ప్లాన్ ఆఫీసులో ప్రజల వినతి పత్రాలను స్వీకరించి సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో పాత వాళ్ళందరికీ పెన్షన్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. మనకి నచ్చెడూడు లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ. మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం,
జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్, షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును తిరిగి పాయింట్లో పెట్టే సమయంలో ప్రయాణికురాలు ఆదిలక్ష్మి జారి బస్సు క్రింద పడి మృతి చెందారు. మృతురాలు కారంచెడు మండలం జరుబులపాలెం గ్రామానికి చెందిన వారు అని పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నారాయణఖేడ్లో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై కంగి సిఐ వెంకటరెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాంజాలోని నైలాన్, సింథటిక్ దారాలు పక్షులు, పర్యావరణం, మనుషులకు హానికరమని, రాష్ట్రంలో చైనా మాంజా వినియోగం నిషేధితమని గుర్తు చేశారు. సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డైల్ 100 ద్వారా తెలియజేయాలని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ అందరూ కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా గాలిపటాలు, కైట్స్ ఎగరేయడం జరుగుతుంది. ఈ కైట్స్ ఉపయోగించే థ్రెడ్ చైనా మాంజా, నిషేధిత చైనా మాంజాను వాడినట్టయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే షాప్స్లో ఓనర్స్ కానీ, షాప్స్ అమ్మేవాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు కానీ ఎక్కడైనా కూడా చైనా మాంజా ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. అండర్ సెక్షన్ 223, 125 BNS అండ్ 5 and 15 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఇట్లా అమ్మినట్టు కానీ, రవాణా చేసినట్టు కానీ, ఇక్కడ స్టోర్ చేసినట్టుగా అనిపిస్తే ప్రజలు డయల్ 100 కానీ, పోలీసు వారికి కానీ, ఎస్ఐ కానీ, మాకు కానీ తెలియజేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చైనా మాంజా చాలా డేంజర్. అది పక్షులకు కానీ, అదేవిధంగా మనుషులకు కానీ, మనుషులు కూడా మెడలు తెగి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినాయి. కాబట్టి అవి నిషేధించడం జరిగింది. ఎవరైనా తెలిస్తే ఇట్లాంటి విషయాలు ఎక్కడన్నా అమ్మినట్టు తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హెచ్చరిక, ఈ సంక్రాంతి బాపట్ల జిల్లా చీరాల మర్కజ్ మసీదులో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రియల్ ఎస్టేట్, కుకింగ్ అండ్ క్యాటరింగ్ సహకారంతో చీరాల ముస్లిం యూత్ ఆర్గనైజర్ ఎస్డి షబ్బీర్ ఆధ్వర్యంలో పేదలకు అవసరమైన వారికి భోజనం అందించగా ఎస్డి షబ్బీర్, ఎస్కే రహమతుల్లా, ఎస్కే నజీర్ తుపాకీ, ఎస్కే ఇర్ఫాన్ ప్రసాద్, ఎస్కే అబ్దుల్ తదితరులు సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించాలనుకునే వారు ఈ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు అని నిర్వాహకులు తెలిపారు. బాబాయ్ లైన్లో రా.
చీరాలలోని 31వ వార్డు మరియమ్మపేటలోని పాస్టర్ జకరయ్య మందిరంలో అవార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికి 25 కుర్చీలు అందజేయడంతో పాటు 10 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, సల్లూరి సజిని, స్థానిక చర్చి పాస్టర్ జకరయ్య కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడికి చేరుకొచ్చిన సకలస్తులకు, ఈ ఏరియా ప్రాంత ప్రజలకు మన మోతాదు పనులు కూడా మేము రావటం, ఇక్కడ కొంతమందికి సాయం చేసినట్టు మేము ఈ చర్చిలో నుండి వాగ్దానం చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు మధులూరు మోహన్ గారి ఆధ్వర్యంలో ఓట్లు వేస్తాము. మేము మాస్టర్ గారికి మా అందుబాటులో ఉంది, అలాంటి తోడ్పాటు ఖచ్చితంగా చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. మాస్టర్ గారు లక్ష్మణరావు గారికి వస్త్రమంగా కనిపిస్తున్నాం. ఇక్కడికి చేరుకొచ్చిన సకలస్తులకు, ఈ ఏరియా ప్రాంత ప్రజలకు మన మోతాదు పనులు కూడా మేము రావటం, ఇక్కడ కొంతమందికి సాయం చేసినట్టు మేము ఈ చర్చిలో నుండి వాగ్దానం చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు మధులూరు మోహన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓట్లు వేస్తాము. మేము మాస్టర్ గారికి మా అందుబాటులో ఉంది, అలాంటి తోడ్పాటు ఖచ్చితంగా చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. మాస్టర్ గారు లక్ష్మణరావు గారికి వస్త్రమంగా కనిపిస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల్లో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గెలిచిన జట్లకు ₹1,00,000 ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. పాల్గొనాల్సిన జట్లు ఈ నెల 8వ తేదీకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసిన జట్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని దొరబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు అత్తేపల్లి గణేష్, జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో రేపు 9వ తారీఖుని 10, 11వ తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది, నెలకొంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని, అదే ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో రేపు 9వ తారీఖుని 10, 11వ తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది, నెలకొంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని, అదే ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో గుడ్మెన్పేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. స్థానిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్మెన్పేట సెంటర్లో టీడీపీ నేత వేసపోగు ఇమాన్యుయల్ పై కత్తులు, రాళ్లతో దాడి జరిగింది. ప్రత్యర్థి వర్గీయులు దాడి చేసినప్పటికీ స్థానికులు మధ్యలో దూకి అడ్డుకున్నారు. దాడిలో 3 గాయపడగా వీరిలో ఇమాన్యుయల్ తో పాటు మరో 2కి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 2 టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మామిళ్ళ నాగమణి రాత్రి మరి పొద్దున మరి ఏమైందో గొడవ తెలియదండి. గొడవ ఏందో తెలియదు. మా తమ్ముడు ఇమానేలు వేసిపోగు ఇమానేలు అబ్బాయి రాము గారు వెనకాల తిరుగుతారండి. తిరుగుతుంటే మా తమ్ముడిని ఏదో చెయ్యాలి, పొడవాలి, నరకాలని. మా కుటుంబం మీద అంత పగేంటి వాళ్ళకి?
ఏ రాజకీయాలు మీరే ఉండాలా, ఇంకెవరు ఉండకూడదా? మేమే తగాదులు వద్దని మేము ఎక్కడికక్కడ మా పిల్లలు మేము కంట్రోల్ చేసుకుంటున్నాం. యమానేలు ఎక్కడికక్కడ వాటిలో ఏది అవన్నీ కూడా చూసుకుని అంటే ఆ పిల్లడి మీద కూడా కత్తిరేసారంటే ఇంకా ఏమనుకోవాలి, ఇంకా మేము ఎదగొద్దా? మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.